హలో ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ ఐషర్ 480 దీన్ని నేను రీసెంట్గా 8 months అయింది తీసుకుని. ఇది 45 సెగ్మెంట్ ఐషర్లో పవర్ స్టీరింగ్ అండి. ఇది డ్యూయల్ క్లచ్. ఈ ట్రాక్టర్కి ఇప్పుడు రివ్యూ ఏమంటే, దీనికి స్టిక్కరింగ్ చేశానండి. నేను ఆన్లైన్లో తీసుకొని వచ్చి మీషోలో తీసుకొచ్చాను. ఈ స్టిక్కరింగ్ చేశాను. ఇది ఎలా ఉందో కొద్దిగా చూడండి. ఇక్కడ ఉంది చూడండి, 480 పైన ఆ క్రోమ్ కోట్తో లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్, ఈ క్రోమ్ కోటింగ్స్ ఇవన్నీ నేనే చేశానండి. ఇక్కడ ఉండేటివన్నీ నేనే చేశాను. ఈ లైన్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ నేనే చేశాను. ఇదిగో ఫ్రంట్ వ్యూకి వస్తే ఈ మాదిరి డిజైన్ చేశానండి. ఈ టాప్ అంతా నేనే కుట్టించాను. ఇది చూడండి, ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవతల వైపు ఎలా ఉందో అదే విధంగా ఈ వైపు కూడా క్రోమ్ కోట్తో అదే స్టిక్కరింగ్ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. ఇదిగోండి చూడండి, ట్రాక్టర్కి అంటే ఇది నాకు వచ్చిన ఆలోచనే, ఇలా చేద్దామని ఫస్ట్ టైము నేనే ఇలా స్టిక్కరింగ్ చేశానండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఏదైనా కామెంట్ పెట్టండి. ఇది ఎక్కడ ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది నేను చెప్తాను. మీషోలో కూడా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే ఈ సిల్వర్ కలర్ తీసుకొచ్చుకోండి. ఇక్కడ ఉండేది ఇది వచ్చేసి, ఇక్కడ ఉండే స్టిక్కర్ వచ్చేసి 480కి కింద ఉండేది 10mm స్టిక్కర్ అండి. ఇక్కడ మడ్గార్స్కి వచ్చి 12mm స్టిక్కర్ ఇచ్చారు. యాక్చువల్గా నేను 10mm ఆర్డర్ పెట్టాను, కానీ వాళ్ళు 12mm ఇచ్చేసారు. సరేలే అనేసి ఇంకా మడ్గార్కి జస్ట్ అలా వేసాను. అది ఎలా ఉందో అనేది చూద్దామని. ఇది అండి, ఇక్కడ చూడండి, ఈ టాప్ అయితే నేను దగ్గరుండి డిజైన్ చేయించి కుట్టించుకున్నానండి. ఈ టాప్ కానీ ఇది ఆ వెహికల్ ఏమంటే, ఎస్పెషల్లీ దీన్ని నేను ఓన్లీ మనకు జేసీబీ ఉందండి. అదిగోండి అక్కడ ఉంది కదా జేసీబీ, ఆ జేసీబీ మందే అండి. ఆ జేసీబీ కింద మనకు మట్టి తోలకాలు, గ్రావుల తోలకాలు, ఇంకా రైతుల వర్క్లు ఏదన్నా ఉంటే వాటి కోసం అంటూ ఇది తీసుకున్నాండి. ఇదిగోండి ట్రాలీ. ఈ మధ్య వర్షము రావడం వల్ల ట్రాలీలో మొత్తం వాటర్ నిలిచిపోయింది. అందుకని పూర్తిగా డోర్స్ అన్నీ తీసేసి దీన్ని కొద్దిగా ఇట్లా ఆరబెట్టామండి. లేదంటే సైడ్ డోర్లంతా చిలుము తినేస్తుందండి. అందుకని ఇలా వేసాను. మళ్ళీ క్లీన్ చేసి డోర్స్ అన్నీ వేసేస్తాను. అది మన జేసీబీ అండి. ఆ జేసీబీ కింద అది ఇక్కడ మన ట్రాక్టర్. మనం ఏమంటే రైతు వర్కులకి ఎక్కువ అడుసుల్లో కానీ వాటికి వెళ్ళమండి. ఏదన్నా డ్రై నెలలో ఉంటే రోటేవేటర్ ఉందండి. రోటేవేటర్ తీసుకొని ఇంకా ఇలాంటి వర్కులకి ఏదన్నా ఉంటే వెళ్తాము. లేదంటే జేసీబీ కింద వర్క్ ఏదన్నా ఉంటే వాటికి మాత్రమే చేస్తామండి. ఎస్పెషల్లీ ఫస్ట్ వీడియో చేయడానికి ఏమంటే అదే అండి, స్టిక్కరింగ్ అండి. నేను చేశాను. ఇది మీకు నచ్చుతుందో నచ్చదో, ఎలా ఉందో చెప్తారు అనేసి ఈ స్టిక్కరింగ్ అండి. ఈ క్రోమ్ కోటింగ్ అంతా అండి నేను చేసిందే అండి. ఈ ఫ్రంట్ వ్యూలో ఈ విధంగా వచ్చింది. ఈ టాప్ కూడా నేను దగ్గరుండి చేయించుకున్నానండి. మామూలుగా 42 inches హైట్ పెడతారు. ఇది కొద్దిగా 46 ఉంటుందండి హైట్. తర్వాత ఈ ట్రాలీ కూడా నేను దగ్గరుండే చేసుకున్నాను. అది అండి మీకు ఫస్ట్ వీడియో ఇది. ఏమో జస్ట్ అలా స్టిక్కరింగ్ తీశాను, స్టిక్కరింగ్ చేశానని పెడదామనేసి ఒకసారి పెడుతున్నాను. మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.